సో మార్నింగ్ పికార్డ్ మెథడ్ గురించి చెప్పుకున్నాము. ఓకేనా? మార్నింగ్ పికార్డ్ మెథడ్ గురించి చెప్పుకున్నాము. సో దాని మీద ప్రాబ్లం కూడా చేసాం. జస్ట్ చూడండి. సో ఈ ప్రాబ్లం మనం మార్నింగ్ చేసాం. ఏమంటే సారీ ఇది కొంచెం రైట్. సో చూడండి, ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి పికార్డ్స్ మెథడ్ కోసంగా? y1 ఎట్లా కనుక్కోవాలి, y2 ఎట్లా కనుక్కోవాలి, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఏమి y3 కనుక్కోవడము. సో వీటికి ఫార్ములాస్ అనేది ఏమంటే y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x f ఆఫ్ x, y3 అని తీసుకోవాలా, y4 కావాలంటే. సో ఈ విధంగా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తాం మార్నింగ్ అట్ x ఈక్వల్ టు 0.1 దగ్గర ఒక వాల్యూ వర్క్ చేసాము. సో ఆ విధంగానే x ఈక్వల్ టు 0.2 దగ్గర ఇంకొక వాల్యూ మనం వర్క్ చేసాం. ఒకవేళ x ఈక్వల్ టు 0.3 అంటే x ఈక్వల్ టు 0.3ని ఈ y4లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు వస్తుంది. సో మీకు ఈ ప్రాబ్లం ఒకటి చేయమన్నాను, మరి చేశారా లేదా నాకు చాట్ బాక్స్లో టైప్ చేయండి. చేశారా లేదా? నేను చూపించానే ఈ ప్రాబ్లము, చేశారా లేదా? చాట్ బాక్స్లో టైప్ చేయండి. పికార్డ్ మెథడ్ గురించి ఇప్పుడు చూపించినటువంటి ప్రాబ్లము చేశారా లేదా? ఏమమ్మా అర్థమైందా పికార్డ్స్ మెథడ్? చాట్ బాక్స్లో టైప్ చేయండి, అందరూ చూద్దాం. మీరు టైప్ చేస్తే మీరు వింటా ఉన్నట్లు లెక్క. హలో, చాట్ బాక్స్లో టైప్ చేయండి. మీకు పికార్డ్స్ మెథడ్ అర్థమైందంటే ఎస్ అని రాయండి. పికార్డ్ మెథడ్ అర్థమైంటే చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. జ్యోతి ఎస్, రైట్. ఇంకా పికార్డ్ మెథడ్ మీకు అర్థమైంటే మార్నింగ్ లతీష్ ఎస్. నెక్స్ట్ జ్యోతి, లతీష్. ఇంకా మిగతా వాళ్ళు ఆన్ చేసి నిద్రపోతున్నారా? చూడండి ఒకసారి. మార్నింగ్ చెప్పినటువంటి పికార్డ్ మెథడ్లో మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసేదానికి రెడీగా ఉండాలి. అది అర్థమైంటే టైప్ చేయండి, ఎస్ అని టైప్ చేయండి. చాట్ బాక్స్లో రైట్ సైడ్ ఉండదు. అర్థమైంది సార్, ఓకే. రాధాకృష్ణ, రైట్. నెక్స్ట్ రాధాకృష్ణ కూడా అర్థమైంది, గుడ్. ఇంకెవరున్నారు చెప్పండి మిగతా వాళ్ళు. ఓం ప్రకాష్ టైప్ చేయి చూద్దాం. పికార్డ్ మెథడ్ అర్థమైంటే టైప్ చెయ్యి. హలో, పికార్డ్ మెథడ్ మీకు అర్థమైంటే టైప్ చేయి. రాధాకృష్ణ, ఓకే నువ్వు ఉన్నావులే, రైట్ రైట్. పురుషోత్తం టైప్ చేయమన్నారా, నేనేం అనలేదు. చాట్ బాక్స్లో టైప్ చేయి, ఎస్ అని టైప్ చేయి అర్థమైంటే. అర్థం కాకపోతే నో అని టైప్ చేయి.
చెప్పండి. ఎవరు మిగతా వాళ్ళు ఎవరు స్పందించడం లేదురా? అర్థమైంది లేదు చెప్పరేనరా? చెప్తే కదా మీరు మిగతా వాళ్ళు. పురుషోత్తం, పికార్డ్ మెథడ్ అర్థమైందా లేదా? టైప్ చేయాలా? ఓకే, ఈ ప్రాబ్లం మీరు ఓన్గా చేసి నాకు పెట్టండి. మీరు ఈ ప్రాబ్లం మీరు ఓన్గా చేసి స్కాన్ చేసి, ఓకే, టీచ్మెంట్లో పెట్టండి. రైట్, అయితే సంతోషం. మిగతా వాళ్ళు మరి కనపడడం లేదు. ఓకే, రైట్. నా ఈ టైలర్ సిరీస్ మెథడ్ ఒకసారి చెక్ చేద్దాము. టైలర్ సిరీస్ మెథడ్ కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాము. సో పికార్డ్ మెథడ్ మీద ఏం డౌట్లు ఏం లేదు కదా? రైట్. సో టైలర్ సిరీస్ మీద ఓ ప్రాబ్లం చేద్దాం. ఏ ప్రాబ్లం చేద్దాం? ఓకే, ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, సో ఏం ఇంత కష్టపడతా ఉన్నాను నేను. అయ్యో, రైట్. అట్లే ఉండండి, మీకు ఇంకొకటి చూపిస్తాను నేను. ఇక్కడ ఒక బుక్ కూడా పెట్టాను, మీరు ఒకసారి చూడండి. మీకు మెటీరియల్లో వింటున్నానా? మీకు మెటీరియల్లో నేను ఒక బుక్ కూడా పెట్టాను, న్యూమరికల్ అనాలిసిస్ అనేటువంటి ఒక బుక్ పెట్టాను. సో ఇందులో కూడా ఒకసారి మీరు రెఫరెన్స్ కోసం దీన్ని వాడుకోండి, ఓకేనా? న్యూమరికల్ అనాలిసిస్ అనేది స్టాండర్డ్ బుక్, 615 పేజీలు ఉన్నది. 615 పేజీలు ఉన్నాయి. రైట్. సో మంచి బుక్ ఇది. జస్ట్ మనకు కావాల్సిన అంటే యాక్చువల్గా టోటల్ న్యూమరికల్ అనాలిసిస్ మీద మొత్తం ఉంది దీంట్లో, ఓకేనా? సో ఇక్కడ జస్ట్ చూడండి, న్యూమరికల్ అనాలిసిస్ మీద సాఫ్ట్వేర్ ఎలా వాడతాము, ఓకేనా? టెక్స్ట్ బుక్స్ ఆన్ న్యూమరికల్ అనాలిసిస్, జర్నల్స్ ఏమున్నాయి, అసలు ఏంది ఇది, ఓకే? లీస్ట్ స్క్వేర్ అప్రాక్సిమేషన్. లీస్ట్ స్క్వేర్ అప్రాక్సిమేషన్ అంటే మనం ఆల్రెడీ చేసాం కదా. ఏంది? ఫిట్టింగ్ ఆఫ్ ఎ స్ట్రెయిట్ లైన్, ఫిట్టింగ్ ఆఫ్ ఏ పెరాబోలా ఎక్సెట్రా. అట్లాగే నార్మల్ ఈక్వేషన్స్ ఎలా రాస్తాము, లీస్ట్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఏమి. నెక్స్ట్ చూడండి, ఇంటర్పోలేషన్ అంటే ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, న్యూటన్స్ సంబంధించినటువంటిది, ఓకేనా? ఇక్కడ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఏమి? హెర్మెట్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, ఇన్వర్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, బెరీ సెంట్రిక్ ఫార్ములా. సో టోటల్గా ఉంది ఇది. ఎక్సలెంట్ బుక్ ఇది. బట్ మీకు ఇవన్నీ సిలబస్లో లేదు, బట్ న్యూటన్స్ మాత్రమే ఇక్కడ, న్యూటన్స్ మాత్రమే ఉంది, ఓకేనా? తర్వాత లీస్ట్ స్క్వేర్ అప్రాక్సిమేషన్ బాగానే ఉంది. నెక్స్ట్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్లో జస్ట్ 1 మినిట్ నేను స్టాప్ చేస్తాను, ఒక్క నిమిషం అండి.
రైట్, ఇది నేను చెప్పేది. సో న్యూమరికల్ అనాలిసిస్ తర్వాత 1 minute. అదే చెప్పాను కదా, మిషన్ లెర్నింగ్ ఏమి, తర్వాత లీస్ట్ స్క్వేర్ అప్రాక్సిమేషన్, తర్వాత ఏమది యోలాస్ మెథడ్. ఓకే, ఇలా ఉన్నాయి చూడండి అన్ని. బైసెక్షన్ మెథడ్. ఓకే, మీకు కనిపిస్తుందా బైసెక్షన్ మెథడ్? ఇక్కడ ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది బైసెక్షన్ మెథడ్ అనేటువంటిది. తర్వాత న్యూటన్స్ మెథడ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఓకే, జస్ట్ చూడండి, ఇది న్యూటన్స్ మెథడ్. మనం ఇది మన దగ్గర మన సిలబస్లో ఉంది. బైసెక్షన్ మెథడ్ ఉంది. తర్వాత ఇంకా ఏమున్నదంటే, ఒకే ఒక నిమిషం, ఇది చెప్పాను కదా, ఇంటర్పోలేషన్ ఫార్ములాస్, న్యూటన్స్ ఫార్ములా. న్యూటన్స్ ఫార్ములా అంటే దట్ ఈజ్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇది మాత్రం మనకు సిలబస్లో ఉండేది మీ డిగ్రీలో, బట్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో దీనికి సంబంధించింది అన్నీ కూడా దీంట్లో తెలుసుకోవచ్చు. మంచి బుక్, మీరు జాగ్రత్తగా ఇది సేవ్ చేసి పెట్టుకుంటే మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది. తర్వాత అంటే సిలబస్లో లేనిది కూడా చాలా ఉన్నాయి, అది చెప్పింది. ఇక్కడ చూడండి, ఏమది ఇనిషియల్ వాల్యూ, సారీ, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓడిఈ అంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, స్టెప్ బై స్టెప్ మెథడ్స్, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనప్పుడు ఇక్కడ మీకు నేర్చుకునేది మన ఇంటర్మీడియట్లో డిగ్రీలో నేర్చుకున్నటువంటిది ఏంటంటే ఓన్లీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ మాత్రమే. సో సెకండ్ ఆర్డర్ అవన్నీ ఏదో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. సో ఎనీహౌ స్టెప్ బై స్టెప్ మెథడ్స్ అంటే ఏం లేదు. యూలార్స్ మెథడ్ ఒకటి, మాడిఫైడ్ యూలార్స్ మెథడ్ ఒకటి, టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏమి, తర్వాత ఇది ఇంప్రూవ్డ్ యూలార్స్ మెథడ్. ఇంప్రూవ్డ్ అంటే ఏం లేదు, మనం నేర్చుకున్నాం కదా మాడిఫైడ్ యూలార్స్ మెథడ్ అంటాం చూడండి, అదే ఇక్కడ ఇంప్రూవ్డ్ యూలార్స్ మెథడ్, రెండు ఒకటే పేర్లు. ఓకేనా. తర్వాత రంజికుట్ట మెథడ్. ఓకే, ఇవి చెప్పేది, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. తర్వాత ఎర్రర్ అనేది లేదు మీకు ఇక్కడ. ఓకే, ఎక్స్ప్లిసిట్ అది మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను నేను. యాడమ్ అని ప్రిడిక్టర్ కరెక్టర్, ఇది ఉంది మన దగ్గర. ప్రిడిక్టర్ కరెక్టర్ ఇది ఉంది కదా మన దగ్గర. ఇదే మిల్నేస్ మెథడ్ అనేది చెప్తాను నేను, మిల్నేమ్ మెథడ్ అని చెప్పేసి. సో ప్రిడిక్టర్ కరెక్టర్ మెథడ్స్ ఇది మనకి సిలబస్లో ఉంది. తర్వాత ఇంకేమున్నదప్పా, సో ఇది. సో చూడండి, ఇక్కడ ఎక్సలెంట్ బుక్ ఇది, మీరు దీన్ని వాడుకోండి, రెఫరెన్స్ బుక్, దీన్ని వాడుకోండి, మర్చిపోమాకండి. సో ఒక్క నిమిషం అట్లే ఉండండి. యా, సో ఇవన్నీ కూడా మీకు చెప్పాను, ఇవన్నీ కూడా. సో వీటి టైలర్ సిరీస్ మెథడ్ ప్రకారము కొన్ని ప్రాబ్లం చేద్దాము, టైలర్ సిరీస్ ప్రకారంగా. ఎందుకంటే పికాట్స్ మెథడ్ మీకు అర్థమైంది కాబట్టి టైలర్ సిరీస్ మెథడ్ ప్రకారంగా కొన్ని ప్రాబ్లం చేద్దాం. 1 minute. ఒక్క నిమిషం.
వాయిస్ వినబడట్లేదు సార్.
సో టైలర్ సిరీస్ మళ్ళా రాస్తాను నేను 1 minute. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే y డాష్ ఈక్వల్ టు ప్రాబ్లం ఏమంటే ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చారప్ప. నెక్స్ట్ ఎక్స్ నాట్ వాల్యూ 0 అని ఇచ్చారు, వై నాట్ వాల్యూ 1 అని ఇచ్చారు, వై నాట్ వాల్యూ 1. నెక్స్ట్ టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్, టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఎక్స్ నాట్ వాల్యూ 0 కాబట్టి టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అనేది ఎలా వస్తుందంటే y ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అని రావాలి. యాక్చువల్గా ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అని రావాలి, కానీ ఎక్స్ నాట్ వాల్యూ 0 కాబట్టి ఓన్లీ ఎక్సే రాస్తున్నాం. సో ఎక్స్ ఇక్కడ వై నాట్ డాష్ అప్ప. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ వై నాట్ డబుల్ డాష్, ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ వై నాట్ త్రిబుల్ డాష్ అండ్ సో ఆన్. బాగానే ఉంది. సరే, ఇచ్చినటువంటి ప్రాబ్లం బట్టి అంటే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఉంది కదా ఇక్కడ మన దగ్గర, దట్ ఈస్ y డాష్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఉంది, ఇంప్లైస్ y డాష్ ఆఫ్ నాట్ అంటే ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టాలా. దట్ ఈజ్ ఇది ఏమంటే ఎక్స్ నాట్ ప్లస్ వై నాట్ అని అర్థం, ఇంకేం లేదు. సో ఎక్స్ నాట్ వాల్యూ 0, వై నాట్ వాల్యూ 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దట్ ఈజ్ వై నాట్ డాష్ ఇది. అట్లాగే వై నాట్ డబుల్ డాష్ అంటాడు, వై నాట్ డబుల్ డాష్, దీని వాల్యూ 2 అన్నాడు. ఎట్లా వచ్చి చెప్పండి, దీని వాల్యూ 2 అంటాడు, ఎట్లా వస్తుంది చెప్పండి, మీకేనా ఐడియా ఉంటే. ఎంత ఎట్లా ఎట్లా 2 అనేది ఎట్లా వస్తుంది ఇలా? చెప్పరు ఎట్లొచ్చింది 2 అనేది? సరే, ఇది ఇంకోటి చెప్తాను, దాన్ని బట్టి చెప్పండి. వై నాట్ త్రిబుల్ డాష్, సారీ త్రిబుల్ డాష్ ఆఫ్ 0. 1 minute. వై నాట్ డబుల్ డాష్ ఆఫ్, ఒక్క నిమిషం, వై నాట్ ఎవరు చెప్పలేరా? సరే నేను వేస్తాను. సో వై నాట్ డాష్ వాల్యూ వై నాట్ డాష్ ఆఫ్ 0 వాల్యూ ఎంత, అంతేనా? రైట్. నెక్స్ట్ వై డబుల్ డాష్ అంటే ఎంత వస్తుంది? దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి, ఇంకేం లేదు, దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి, ఓకేనా? సో dy dx ఆఫ్ x అంటే 1, y యొక్క డెరివేటివ్ అంటే y డాష్ అని వస్తుందప్ప, y యొక్క డెరివేటివ్ y డాష్. సో విచ్ ఇంప్లైజ్, కిందికి వెళ్ళి రాస్తున్నా, విచ్ ఇంప్లైజ్ y double dash of 0, y double dash of 0 equal to 1 plus y dash of 0 అని అర్థం, ఇంకేం లేదు. దట్ ఈజ్ 1 plus y dash of 0 అంటే ఇక్కడ ఉండదు, దట్ ఈజ్ 1 plus 1 అంటే దట్ ఈజ్ 2. సో ఈ విధంగా అనమాట. అట్లాగే y ట్రిపుల్ డాష్, దీన్ని కనుక్కున్నాను నేను. y ట్రిపుల్ డాష్ అంటే దీని నుంచి y ట్రిపుల్ డాష్ అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి. 1 యొక్క డెరివేటివ్ 0, y డబుల్ డాష్, y డాష్ యొక్క డెరివేటివ్ y డబుల్ డాష్ అని అర్థం. సో నథింగ్ బట్ y డబుల్ డాష్ అని. సో ఇప్పుడు నాకేం కావాలి?
వై త్రిబుల్ డాష్ ఆఫ్ 0 కావాలి, నథింగ్ బట్ వై డబుల్ డాష్ ఆఫ్ 0 అని అర్థం. దట్ ఈస్ వై డబుల్ డాష్ ఆఫ్ 0 ఎంత ఉంది పైన 2 అని ఉంది. సో దాని వాల్యూ 2. సో ఈ విధంగా అనమాట. అర్థమవుతుందా నేను చెప్తుండేది? హలో, మీరు చెప్పాలప్పా నాకు. సో ఏ ప్రాబ్లం అన్నా ఇవ్వని ఏమి ఇక్కడ వై డాష్ అని ఇస్తాడు, వై డాష్ బదులు ఏమన్నా ఇచ్చుకోమని, ఎక్స్ ప్లస్ వై కాకపోతే ఇంకేదైనా ఇచ్చుకోమని సంబంధం లేదు. సో దీన్ని ఏం చేద్దాము, నాట్ అంటే ఎక్స్ నాట్ వై నాట్ అని రాసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఇట్లా అంటే రాసుకోండప్ప, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా వై నాట్ అని అర్థం, ఇంకేం లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా వై నాట్ అని, దట్ ఈజ్ ఎక్స్ నాట్ వై నాట్ ని సబ్స్టిట్యూషన్ చేస్తాము. సో ఎక్స్ నాట్ వాల్యూ 0, వై నాట్ వాల్యూ 1, దట్ ఈస్ 1 వస్తుంది. నెక్స్ట్ వై డబుల్ డాష్ అంటే వై డాష్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఉంది, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి, అప్పుడు వై డబుల్ డాష్ వస్తుంది. వై డబుల్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ యొక్క డెరివేటివ్ 1, వై యొక్క డెరివేటివ్ వై డాష్. ఇప్పుడు వై డబుల్ డాష్ ఆఫ్ 0 వేయండి. 0 అంటే ఏం చేద్దాము, 0 తగిలించుకోవడమే. వై డాష్ ఆఫ్ 0, వై డాష్ ఆఫ్ 0 అంటే 1, దట్ ఈస్ 2 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం, ఈ బాక్స్ ఏదైతే వేసాను నేను దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి, చేస్తే వై త్రిబుల్ డాష్ అని వస్తుంది. వై త్రిబుల్ డాష్ అంటే దట్ 1 యొక్క డెరివేటివ్ 0, వై డాష్ యొక్క డెరివేటివ్ వై డబుల్ డాష్, నథింగ్ బట్ వై డబుల్ డాష్ వచ్చింది. వై త్రిబుల్ డాష్ వాల్యూ వై డబుల్ డాష్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము, వై త్రిబుల్ డాష్ ఆఫ్ 0 అంటే వై డబుల్ డాష్ ఆఫ్ 0, వై డబుల్ డాష్ ఆఫ్ 0 ఉంది మన దగ్గర ఎంత 2. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఏమేమి కనుక్కున్నాం మనము, ఈ వాల్యూ కనుక్కున్నాము, ఓకే, దీన్ని కనుక్కున్నాము, అట్లాగే దీన్ని కనుక్కున్నాం, ఇంకా కాంటే కనుక్కుంటా పోవచ్చు. సో దేర్ ఫోర్ ఒక 3 వాల్యూస్ 4 వాల్యూస్ అట్లా కనుక్కుంటా వెళ్ళండి. దేర్ ఫోర్ బై టైలర్ సిరీస్ ప్రకారంగా వై ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా రాస్తానప్ప. ఫార్ములా అంటే మళ్ళీ మీకు మళ్ళీ డౌట్ వచ్చేపోతున్నాము, 1 ప్లస్ ఎక్స్ వై నాట్ డాష్ ఎక్సెస్ కు బై 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి 2నే వై నాట్ డాష్ డబుల్ డాష్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 నాట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే దట్ ఈస్ 6 అని వేస్తా ఒకేసారి. 6 నాట్ ఉంది, ప్లస్ సో ఆన్ వస్తుంది. ఇప్పుడు ఆ పక్క కనిపెట్టినటువంటి వాల్యూస్ అన్ని ఇక్కడ వేయండి, ఓకేనా, ఇక్కడ వేయండి. వేస్తే ఎక్స్ ఉంది, వై నాట్ డాష్ వాల్యూ ఎంత ఉంది, వై నాట్ డాష్ వాల్యూ 1 ఉంది. సో ఇక్కడ 1 అని వేయండి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ వై నాట్ డబుల్ డాష్ అంటే ఇక్కడ కనిపెట్టాం మనం, వై నాట్ డబుల్ డాష్ వాల్యూ ఎంత 2 ఉంది, ఇక్కడ ఉన్నది చూడండి, రైట్. సో ఇక్కడ 2 అని వేయండి. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ బై 6, ఇక్కడ ఏం చేద్దాము, వై నాట్ ఏమి వేయాల, త్రిబుల్ డాష్ వేయాలడా, సారీ. సో త్రిబుల్ డాష్ వాల్యూ కూడా 2నే, ఇంకా ప్లస్ సో ఆన్, చాలు. ఇంకా వేసేటువంటి వేసుకోండి మీ ఇష్టం. ఇంకా వేయడం అంటే ఇంకేం రావచ్చు, దాని ముందర ఏముంటది, ఊరికే వేసేటువంటి వేద్దాం. ఏ రాద్దాం, 2x⁴ బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వస్తుందయ్యా, 24 అంటే ఇట్లా వస్తుంది మనకి. సో అప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు వేసి పెట్టండి, x⁴ బై, ప్లేస్ సరిపోదేమో, సో ఇక్కడ కొంచెం దూరంగా రాస్తా, x⁴ బై ఏం రావాలా, ఇక్కడ చెప్పండి, x⁴ బై 4 ఫ్యాక్టోరియల్ అన్నాడు. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అనమాట, ఓకేనా, ప్లస్ సో ఆన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఈ x⁴ అనే చోట, సరే అట్లా ఉండలే, చెప్తున్నాను మీకు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఒక్క నిమిషం, ఓకే, ఒక ప్లస్ సో ఆన్ అంటే అలా వేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను, ఇంకేం లేదు, వేసుకోవచ్చు. ఈ పక్క ఏముండొచ్చు, ఒక
నిమిషం y0 4 డాష్ అనేది వస్తుంది. సరే ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని ఎక్స్పాండ్ చేసి చూడండి. 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సారీ x to the power of 4 by 12 plus and so on. ఇది y of x వాల్యూ అప్ప, y of x వాల్యూ. నౌ మనకేం కావాలి, y of 0.1 వాల్యూ కావాలంటాడు. సో టైలర్ సిరీస్ ప్రకారంగా ఎక్స్పాండ్ చేసి తెలియాలి, తర్వాత దాని వాల్యూస్ దట్ ఈస్ y0 డాష్ y0 డబుల్ డాష్ y0 ట్రిపుల్ డాష్ వాల్యూ కనుక్కోవడం తెలియాలా. సో దాన్ని ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేసుకున్న తర్వాత y of 0.1 కి సబ్స్టిట్యూట్ చేసుకోండి. చేస్తే ఇడేమొస్తుంది చూడు, 1 ప్లస్ 0.1 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 0.1 హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 0.1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 బై 12 ప్లస్ అండ్ సో ఆన్. అది వేసుకుంటూ వెళ్ళిపోదు అనంతం అది అండ్ సో ఆన్. దీన్ని సింప్లిఫై చేస్తాను. 1 ప్లస్ 0.1 ప్లస్ అదేంది 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.01 ప్లస్ దీన్ని డివైడ్ చేస్తే 0.00033 వస్తుంది. ప్లస్ ఇంకో 2 డేస్ పెడతాను నేను, 0.000 5 సున్నాలు 8 3. ఇది వేసి పర్లేదు, నేను ఇంకా వేసి చూపిస్తున్నా. ఒక ప్లస్ అనంతం ఇన్ఫినిటీ. దీన్ని మనం యాడ్ చేస్తే దాన్ని మళ్ళీ 5 డెసిమల్స్ కి అడ్జస్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1.11033 అని వస్తుంది. ఇది ఆన్సర్. సో ఇక్కడ గమనించండి, ఏం కష్టమే ఉన్నది దీంట్లో. ఇచ్చిన ప్రాబ్లం నుంచి x0 y0 ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం ఇస్తాడు, x0 y0 ప్రతి ప్రాబ్లంకి ఇస్తాడు. ఓకేనా. సో టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ప్రకారంగా ఏం చేద్దాము, ఎక్స్పాండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఏమి y0 డాష్ y0 డబుల్ డాష్ y0 ట్రిపుల్ డాష్ అంటే టైలర్ సిరీస్ లో ఎక్స్పాన్షన్ ఏమైతే కావాలనో అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని సింప్లిఫై చేసి ఇలా ఎలా అంటే ఇప్పుడు ఏమైతే ఉందో ఇది ఫార్ములా లాగా లెక్క. ఓకేనా, ఇది ఫార్ములా చెప్పండి ఏరా నాయనా. ఇది సారీ సరే గీలేకపోయినా. సో ఇది టైలర్ సిరీస్ ఫార్ములా ఇది. సో ఇది ఈ విధంగా ఫార్ములా ఒకటి కనిపెట్టాల. టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ కి ఫార్ములా కనుక్కోవాలి. ఇందులో నెక్స్ట్ వాళ్ళు ఏమైతే ఆన్సర్ అడుగుతాడో దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకొని చేసుకోవాలి. ఓకేనా. సో ఇది అర్థమైందా టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. మార్నింగ్ చెప్పిన పికార్డ్స్ మెథడ్ అర్థమైంది అనుకుంటున్నా. టైలర్ సిరీస్ మెథడ్ కూడా అర్థమైందా లేదా నాకు చెప్పాలా. కాబట్టి ఇంకో ప్రాబ్లం కూడా వేస్తాం చూడండి. నెక్స్ట్ ఉన్నది ఏం లేదు, ఇది మీరు హోంవర్క్ లాగా చేయండి, ఇది నెక్స్ట్ ఇస్తాను నేను హోంవర్క్ అని. ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమే. సాల్వ్ dy బై సేమ్ ఇదే మోడలే, dy బై dx is equals to x plus y, comma y of 1 equal to 0 up to x is equals to 1.2, x equal to 1.2 with h is equals to 0.1 using టైలర్. ఇదే చెప్పినట్టుగా ఉంది ముందు మీ క్లాస్ లో, టైలర్ సిరీస్ మెథడ్. చూడండి ఇది నోట్స్ ఉంటే ఏమప్పా ఏమన్నా చెప్పానా ఈ ప్రాబ్లం ని.
హలో చెప్పండప్పా. చెప్పానా లేదా? చెప్పినాను లేదురా ఈ ప్రాబ్లము? హలో వినపడుతుంది లేదా? ఏమ్రా? హలో చెప్పండి అయ్యా. సరే చూద్దాం. ఇది చెప్పినాను లేదు ఈ ప్రాబ్లము? ఓంకార్ చెప్పారు సార్. సార్ చూడండి అయ్యా, చెప్పానా? ఇంతకుముందు చెప్పానా? లేదు సార్. ఓకే, హోంవర్క్ అని ఇచ్చాను ఇంతకుముందు కూడా. లేదా? సరే లేదన్నావు కదా, సరే చేద్దాం. సో సొల్యూషన్ ముందు టైలర్ సిరీస్ ఫార్ములా రాసుకోండి, మనకి ఏమేమి అవసరమో అది మనకు తెలిసిపోతుంది. సో సొల్యూషన్ రాసేటప్పుడు ముందు బై టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏం రాద్దాం? y ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా. ఇక్కడ గమనించండి అమ్మా, ఈ ప్రాబ్లం లో కూడా ఇక్కడ ఏమి ఇచ్చినట్టు లెక్క? x0 వాల్యూ 0, y0 వాల్యూ కూడా సారీ x0 వాల్యూ 0 కాదు, 0నా? ఏం ఇచ్చాడు ప్రాబ్లం? x0 వాల్యూ 1 అవుతుందా? ఏమమ్మా? x0 వాల్యూ 1 అవుతుంది చూడండి. దీన్ని బట్టి y ఆఫ్ 1 ఈక్వల్ టు 0 అంటే x0 వాల్యూ 1, y0 వాల్యూ 0, రైట్. సో ఇప్పుడు చూడండి, ఫార్ములా ప్రకారంగా రాస్తాము. బై టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ y ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ x y0 డాష్, నెక్స్ట్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ డబుల్ డాష్, నెక్స్ట్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ y0 ట్రిపుల్ డాష్, ఓ సారీ ప్లస్ 1 రైట్. సో ఇక్కడ మనకి ఏమేమి కనుక్కోవాలి? ముందు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే y0 డాష్, y0 డబుల్ డాష్, y0 ట్రిపుల్ డాష్ వాల్యూస్ ఎక్సెట్రా వాల్యూస్ కనుక్కోవాలి, రైట్. గివెన్ దట్ ప్రాబ్లం లో ఏమి ఇచ్చాడు? y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ y, దట్ ఈజ్ నథింగ్ బట్ f ఆఫ్ x, y అని అర్థం. సో ఇది ఇచ్చారు. నౌ y డాష్ ఆఫ్ 1 కావాలి, బికాస్ ఇదేముంది? 1 ఉంది, గమనించండి. y డాష్ ఆఫ్ 1 ఎంతప్పా? ఎందుకు ఇట్లా రాశారు y డాష్ ఆఫ్ 1? x0 ప్లస్ y0, మీకు మళ్ళీ డౌట్ రాకూడదు. లేదా ఇక్కడ నేను యాక్చువల్గా ఒక్క నిమిషం అమ్మా, ఇది చెప్పినప్పుడు y డాష్ ఆఫ్ 0 అని పెట్టాను. 0 అంటే అర్థం ఏమంటే y డాష్ వాల్యూ అట్ x0 దగ్గర అని, y డాష్ వాల్యూ అట్ x0 దగ్గర అని నేను చెప్పేది. సో ఆ విధంగా ఇక్కడ మనం రాసినప్పుడు, ఇక్కడ ఏం విషయం అంటే చెప్పేది, ఇక్కడ మీకు ఒకవేళ డౌట్ వస్తే అది కూడా రాసి పెట్టుకోండి. y డాష్ వాల్యూ అట్ x ఈజ్ ఈక్వల్స్ టు x0 అని అర్థం. ఇక్కడ దీన్నే y ఆఫ్ x0 అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? అంతా ఒకటే. సరే ఓకే.
సో దాని మీనింగ్ ఏమమ్మా, ఎక్స్ నాట్ వాల్యూ ఎంత ఉంది ప్రాబ్లంలో, ఎక్స్ నాట్ వాల్యూ 1 కాబట్టి y ఆఫ్ 1 ఈక్వల్ టు అని రాసుకోవాలి. y ఆఫ్ 1 ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ వై నాట్ అయితే ఆన్సర్ లేదు. ఎక్స్ నాట్ వాల్యూ 1, వై నాట్ వాల్యూ 0, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, దీని నుండే ఈ బాక్స్, దీని నుండే నెక్స్ట్ ఏం చేయాలి మనము, వై డబుల్ డాష్ కనుక్కోవాలి. వై డబుల్ డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ వై అని, ఇంకేం లేదు, డి బై డిఎక్స్ అని, డి బై డిఎక్స్ అని. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1, వై యొక్క డెరివేటివ్ వై డాష్ అని రాసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఇక్కడ గమనించండి అమ్మా, మళ్ళీ మర్చిపోమాకండి, అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అని అర్థం. ఎక్స్ నాట్ అంటే ఎంత, 1, కాబట్టి ఇదేం రాయాలి మనము, వై డబుల్ డాష్ ఆఫ్ 1 అని రాయాల, నాట్ వై డబుల్ డాష్ ఆఫ్ 0 అని అనకూడదు. 0 ఎందుకు అనకూడదు అంటే ఎక్స్ నాట్ వాల్యూ ఇక్కడ 1 కాబట్టి దాన్ని రాసుకోవాలి. సో ఈక్వల్ టు 1 ప్లస్ వై డాష్ ఆఫ్ 1 అనమాట. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ వై డాష్ ఆఫ్ 1, సారీ, వై డాష్ ఆఫ్ 1 వాల్యూ కూడా 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అర్థం. ఓకేనా, రైట్. మీకు అర్థమైందా ఇది? ఒక నిమిషం చెప్పండి నాకు, ఏమమ్మా ఇంతకుముందు ప్రాబ్లంలో నేను ఇక్కడ ఏం చెప్పాను, అందుకే ఇది చెప్పాలనుకున్నాను నేను. వై డాష్ ఆఫ్ 0 అని ఉందమ్మా, వై డాష్ ఆఫ్ 0 అంటే నేను ఇక్కడ రాస్తాను మళ్ళా. దీని మీనింగ్ ఏమంటే వై డాష్ వాల్యూ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అని అర్థం అమ్మా. వై డాష్ వాల్యూ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్, అదే ఏం లేదు ఏ రాసనే. ఎక్స్ నాట్ అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎంత ఉంది, ఎక్స్ నాట్ వాల్యూ ఎంత, 0, కాబట్టి డైరెక్ట్ గా వై డాష్ ఆఫ్ 0 అని పెట్టేశాను నేను. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం చేస్తుంది, ఈ ప్రాబ్లంలో ఎక్స్ నాట్ వాల్యూ 1 కాబట్టి వై డబుల్ డాష్ ఆఫ్ 1 అనే దాన్ని మనం రాసుకోవాలి. నొటేషన్ అది మర్చిపోమాకండి. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు దీన్ని వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు ఈ బాక్స్, దీని ఒక బాక్స్ అనుకుంటాను నేను, దీన్ని మళ్ళా డిఫరెన్షియేషన్ చేయండి, అప్పుడు వై త్రిబుల్ డాష్ అని వస్తుంది. వై త్రిబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సారీ ఏముంది 1 ప్లస్ వై డాష్ అని ఉంది. సో దాని మీనింగ్ ఏమి, 1 యొక్క డెరివేటివ్ 0, వై డాష్ యొక్క డెరివేటివ్ వై డబుల్ డాష్ అని. ఓకేనా, దేర్ ఫోర్ వై త్రిబుల్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు వై డబుల్ డాష్ ఆఫ్ 1 అని, అంటే అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అని అర్థము. ఇక్కడ 1 అని రాస్తే అర్థం ఏమంటే అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అని. సో ఈ రెండు సమానం అయిపోయింది. వై డబుల్ డాష్ ఆఫ్ 1 అనేది ఎంత, 2, కాబట్టి దీని వాల్యూ కూడా 2 అని వేసుకోవాలి. ఓకేనా, దీని వాల్యూ కూడా 2 అని వేసుకోవాలి. మీకు డౌట్ రాబోతుంది. ఓకేనా, ఏమైనా అనుమానం ఉంటే అడగండి, స్టెప్ రాస్తాను నేను. హలో, ఇది ఎట్లా వచ్చింది, ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, చెప్తాను నేను. ఈ బాక్స్ రెండవ బాక్స్ వేసాను కదా, వై డబుల్ డాష్ ఈక్వల్ టు 1 ప్లస్ వై డాష్ అని, దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే 1 యొక్క డెరివేటివ్ 0, వై డాష్ యొక్క డెరివేటివ్ వై డబుల్ డాష్. ఏమండి, ఇక్కడ ఏమైనా అనుమానం ఉంటే ఒక స్టెప్ రాస్తాను నేను డీటెయిల్డ్ గా. ఏం చెప్పరు, చెప్తే కదా మీరు, ఏం చెప్తే నేను వేసేదానికి వేయాలక డీటెయిల్ గా. రైట్ అయితే రైట్, వై త్రిబుల్ డాష్ ఆఫ్ 1 వాల్యూ 2 అని వచ్చింది. సో ఆ విధంగా వై ఫోర్త్ డాష్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. దేర్ ఫోర్, ఇప్పుడు చాలు, మనం 3 అనుకున్నాం చాలు. దేర్ ఫోర్ బై టైలర్ సిరీస్ ప్రకారంగా వై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ప్లస్, ఎందుకు రాస్తున్నా చెప్పండి, ఇక్కడ టైలర్ సిరీస్ ఇలా, దీని ఏదో నంబర్ 1 ఎన్నో ఏదో అనుకోండి. సో ఫ్రమ్ 1 నుంచి రాద్దాం. దేర్ ఫోర్ దాన్ని ఫ్రమ్ 1 అంటాను. సో వై నాట్ స్థానంలో, వై నాట్ డాష్ స్థానంలో ఎంత రాయాలా, 1 ఇది
y0 డబుల్ డాష్ ఈ స్థానంలో ఇది రాసుకోవాలి. ఓకేనా, ఫార్ములా ప్రకారం. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే 1 + x + 2x² / 2 ఫ్యాక్టోరియల్. ఒప్పుకుంటారా? అదే చూడు, y0 డబుల్ డాష్ వాల్యూ ఎంత 2, కాబట్టి 2x² / 2 ఫ్యాక్టోరియల్ అని అర్థం. ఇంకేలేదు. లేదా ఈ 2 మీకు ఒకవేళ ఈ పక్క వేస్తే కన్ఫ్యూజ్ చేయకుంటే ఈ పక్క రాద్దాం. సారీ. ఓకే, నెక్స్ట్ ఇంకేముందమ్మా ఇక్కడ, x³ / 3 ఫ్యాక్టోరియల్. x³ / 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళా y ట్రిపుల్ డాష్ ఉంది, అది కూడా 2నే, అంటే ప్లస్ సో ఆన్ చాలే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + x + x² ప్లస్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ 3 అంటే 6. సో మనకి వచ్చేది ఏమి, x³ / 3. ఓకే, ప్లస్ ఇంకా వేసుకోవాలంటే వేసేట్టుకుంటూ వేసుకోండప్ప. దట్ ఈజ్ x⁴ / 12 అని వస్తుంది. ఫ్యాక్టోరియల్ 4 అని వస్తాడా, దట్ ఈజ్ 12 అని వస్తుంది. ఓకేనా, ప్లస్ సో ఆన్. ఓకేనా, నౌ ఇదేంది, ఇది y ఆఫ్ x వాల్యూ ఇది. సో ఇప్పుడు ఏమడిగాడు ఈ ప్రాబ్లంలో, మీకేనా ఐడియా ఉందా? ప్రాబ్లంలో ఏమన్నాడు, సాల్వ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్ టు x = 1.2 విత్ h = 0.1. h అంటే గ్యాప్ వచ్చి 0.1 వచ్చే విధంగా దాన్ని కంటిన్యూగా కనుక్కోండి అని అంటాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం. నా ఇప్పుడు ఇది ఒక ఫార్ములా అయిపోయిందమ్మా. ఇది నెంబర్ 2 అని అనుకోండి. నెంబర్ 2 అనేది టైప్ సిరీస్. సో ఇందులో ఏం చేద్దాము, పుట్ x = 1.1. ఇట్లా 1.1 సబ్స్టిట్యూషన్ చేయండి. సో 1.1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది, y ఆఫ్ 1.1 అమ్మా, ఇంకెళ్ళదు. 1 + 1.1 ప్లస్ 1.1 హోల్ స్క్వేర్ ప్లస్ 1.1 హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 1.1 to the power of 4 by 12 ప్లస్ అండ్ సో ఆన్. ఇది డైరెక్ట్గా ఆయా ప్లేస్లో అది వేసుకుంటూ వచ్చాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1.1 ప్లస్ 1.1 హోల్ స్క్వేర్ అంటే 1.21 11 స్క్వేర్ 1.21 ప్లస్ మళ్ళీ 1.21కి ఇంకొక 1.1 కలపండి. దట్ ఈజ్ 1.21 ఇంటూ 1.1 మల్టిప్లై చేస్తే 0.4437 అని వస్తాడు. 4437, ఎందుకంటే బై 3 కూడా వేయాల. 4437 ప్లస్ 0.122. ఓకే, అండ్ సో ఆన్, ఇది వెళ్ళిపోతా ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్స్, దీన్ని మొత్తాన్ని యాడ్ చేయండి. మనకేమొస్తుందంటే 3.8757 అని వస్తుందమ్మా. 3.8757 అని వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, y వాల్యూ అట్ x = 1.1 దగ్గర కనుక్కునేస్తాం. రైట్, ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, కన్ఫ్యూషన్ చూస్తాను నేను, నాకు డౌట్ ఉంది. 1.2 వరకు కనుక్కోమన్నాడు. ఇది 1.1 కనుక్కున్నాను నేను. మీకు అర్థమవుతుందా నేను ఇక్కడ చేస్తాను? ఇది y వాల్యూ అట్ 1 అనేది ఓకే, y వాల్యూ అట్ 1.1 ఎందుకు ఇట్లా రాస్తాను 1.1 అని చెప్పండి అమ్మా. h = ఎంత తీసుకోమన్నాడు? h అనేది ఏమి 0.1, అంటే ఆల్రెడీ 1 ఉంది, దానికి 0.1 యాడ్ చేయండి అంటాడు. దట్ ఈస్ y వాల్యూ అట్ 1.1 ఇక్కడ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏమడిగినాడు, ఇక్కడ 1.2 వరకు కనుక్కోండి అన్నాడు. అంటే నెక్స్ట్ వాల్యూని 1.2, దానికి ఇంకొక 1. దట్ ఈస్ ఇంకొక 0.1 యాడ్ చేయండి సరిపోతుంది అంతే. సో దట్ ఈస్ ఓకే, ఏమైంది, 3 ఎంత వచ్చింది, 3.8757 వచ్చింది. రైట్, ఏది y వాల్యూ అట్ 1.1. నౌ ఫర్ x = 1.1, y వాల్యూ ఎంత వచ్చినట్టు లెక్క
x ఈక్వల్ టు 1.1 అయినప్పుడు y వాల్యూ 3.8757 వచ్చింది. y 3.8757 అనేది వచ్చింది. ఇది ప్రాబ్లం. y వాల్యూ ఇంత వచ్చింది, బాగానే ఉంది. నౌ ఏం చేద్దాము? y డాష్ అంటే నథింగ్ బట్ x ప్లస్ y which implies y dash of 1.1 is equals to 1 plus 3.8757. ఇది ఎట్లా పైన రాసాను చూడండి. x ప్లస్ y అనే స్థానంలో x స్థానంలో 1.1 వేయండి. ఓకేనా? అంతే కదా దాని మీనింగ్. x వాల్యూ ఇప్పుడు అర్థమవుతుందా? ఇది ఎట్లా రాసాను అనేది అర్థం కాకపోతే నేను మళ్ళీ వేస్తాను. ఏదైనా నేనే డౌట్లు అడిగి నేనే ఆన్సర్ చెప్తేట్రా ఎట్లా సార్ అది వచ్చేసిందని అడిగితే చెప్తాను నేను. సో ఫార్ములా రాస్తాను కాబట్టి y డాష్ అంటేనే ఏం రాస్తాం మనము? y డాష్ అంటే నేను రాస్తామయ్యా ఇనిషియల్ వాల్యూ రాస్తాం. యాక్చువల్ గా x0 ప్లస్ y ఆఫ్ ఇది ఇట్లా రాస్తాం మనం. ఫార్ములా నేను రాశాను నేను ఇక్కడ. బట్ దీని వాల్యూ ఏమి అంటే x0 వాల్యూ 1, ఓకేనా? y డాష్ ఏం రావాలా? 1.1 రావాలా. 1.1 అంటే సారీ రైట్ 1 ప్లస్ ఇక్కడ ఏముందిడా మనకు y ఆఫ్ 1.1 రాయాలి. y డాష్ ఆఫ్ సారీ క్లియర్ అర్థంగా రాస్తున్నాను. ఒక నిమిషం విన్నానమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. అయ్యో రైట్ ఇక్కడ చూడండి. అంటే కిందికి వెళ్ళి రాసిన రైట్ ఉండేలే. ఎక్స్ వాల్యూ x0 వాల్యూ అట్టే రాసుకోవాలి. ఇక్కడ y ఆఫ్ 1.1 అని రాయాలప్ప. దట్ ఈస్ x0 వాల్యూ 1 ఉంది, y డాష్ వాల్యూ అట్ 1.1 అంటే ఎంత? 3.8757 అని వస్తుంది. ఇలా గమనించండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4.8757 అని. y డాష్ వాల్యూ అట్ 1.1, y డాష్ వాల్యూ అర్థమవుతుందా? y డాష్ వాల్యూ అట్ 1.1 బాగానే ఉంది. నౌ ఈ పైన ఉంది కదా y డాష్ ఈక్వల్ టు x ప్లస్ y, దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసి చూడండి. y డబుల్ డాష్ అని వస్తుంది. y డబుల్ డాష్ ఈక్వల్ టు 1 ప్లస్ y డాష్ అని. దట్ ఇంప్లైస్ y డబుల్ డాష్ ఆఫ్ 1.1. అలా సేమ్ అదే కథ. ఇక్కడ x0 వాల్యూ రాసుకోవాలి, y y డాష్ ఆఫ్ 1.1. మేడం ఒక్క నిమిషం ఉండమ్మా, రాశాను నేను. ఓకే ఓకే, డాష్ రాయడం తప్పు. డాష్ కాదమ్మా మేడం, ఎందుకంటే ఏడ డాష్ ఇది కదా డాష్ రాశాను, సారీ. సో ఏడేం రాద్దాము? y డాష్ ఆఫ్ 1.1 అని, ఇంకేం లేదు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 4.8757. నథింగ్ బట్ అంతేనా? సరిపోతుంది చూడు. 5.87 8757 9757 8757 కాదు. 1 మినిట్
ఇది 97 ఉందిరా, 9757. మీరు ఒకసారి చెక్ చేయండి మళ్ళీ వేసి. 9757. 9757. సో ఇది కూడా 9757, రైట్. ఓకే. సో ఇది అన్నమాట y డబుల్ డాష్ కి సంబంధించినటువంటి వాల్యూ. అట్లాగే దీన్ని ఇచ్చిన మళ్ళా డిఫరెన్షియేషన్ చేసి చూడండి. y త్రిబుల్ డాష్ అని వస్తుంది, నథింగ్ బట్ 0 ప్లస్ y డబుల్ డాష్ అని అర్థం, విచ్ ఇంప్లైస్ y త్రిబుల్ డాష్ వాల్యూ at 1.1 is equals to y double dash of 1.1 అని అర్థం. That is nothing but same value వస్తుంది, 597, రైట్. ఇది అయిపోయినా, రైట్. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే, దేర్ ఫోర్ y of x is equals to 1 plus, ఫార్ములా చూడమ్మా, నేను ఫార్ములా వేస్తున్నాను ఇక్కడ. 1 plus x అనే స్థానంలో x into y0, సారీ, డౌట్ ఏమైనా వస్తే మళ్ళీ ఫార్ములా రాయాలయ్యా, ఇంకేం లేదు. ఇక్కడ ఫార్ములా రాయండి. 1 plus ఏముంది, x, ఇది రాయండి అప్ప. దట్ ఈస్ నెంబర్ 1 నుంచి, ఇంకేలేదు, నెంబర్ 1 నుంచి, లేదా ఆ మాట రాసేస్తే సరిపోతుంది. దేర్ ఫోర్ ఫ్రమ్ 1 అని రాసేసి డైరెక్ట్ గా x ఇంటూ 4.9757 ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ 5.9757 ఏమమ్మా, ప్లస్ ఇంకేం రాయాలడా, ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళా అదే ఎంతది 5.9757, నాకు ప్లేస్ సరిపోలేదు అండ్ సో ఆన్. ఇది వచ్చేది. ఇది ఇప్పుడు ఇది యొక్క ఫార్ములా అయిపోయింది. నా ఇప్పుడు ఏం చేద్దాము, పుట్టింగ్ x is equals to 1.2, we get x equal to 1.2 సబ్స్టిట్యూషన్ చేయండి. దేంట్లో, ఇక్కడ దీంట్లో ఏం నంబరు, నంబర్ 3 అనుకుంటా. రైట్. సో దేంట్లో వేయాలా, x equal to 1.2 in 3 అని వేయండి. in 3 we get y of 1.2 is equals to, చూడండి అమ్మా, x అనే స్థానంలో ఈ 3 అనే ఈక్వేషన్ అనుకున్నాను కదా, ఇందులో x అనే స్థానంలో 1.2 వేసుకుంటారండి. 1.2 ఇంటూ 4.9757 ప్లస్ 1.2 whole square by 2 factorial into 2, 5.9757 plus 1.2 whole cube by 3 factorial into 6, 5.9757 plus so on. It's all left, 4 values. దీన్ని సింప్లిఫై చేస్తే నా దగ్గర ఉంది కాబట్టి నేను అట్లా డైరెక్ట్ గా రాస్తున్నాను. 1 ప్లస్ 5.97084 ప్లస్ 4.3025
plus 1.7210 plus so on. Then add 12 point. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్, కొంచెం నోట్ చేసి పెట్టుకోండి. y వాల్యూ అట్ 1.2. ఓకేనా, y వాల్యూ అట్ 1.2. ఓకే, తర్వాత అర్థమైంది అనుకుంటున్నా నేను. మరి అర్థమైందయ్యా? జస్ట్ చూడండి ఒకసారి రిపేర్ జస్ట్ చెక్ చేద్దాము. సో y డాష్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చారు. నెక్స్ట్ y డాష్ ఆఫ్ 1 అని రాశాను. దానికి కారణం కూడా మీకు చెప్పాను. ఎక్స్ నాట్ వాల్యూ 1 కాబట్టి y డాష్ వాల్యూ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అంటే దట్ ఈస్ 1 అని. దట్ ఈస్ ఇక్కడ ఫార్ములా రాసినట్టు ఎక్స్ నాట్ ప్లస్ వై నాట్ అని, దట్ ఈస్ 1 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. నౌ ఈ వచ్చిన దానికి ఈ ఫస్ట్ బాక్స్ లో మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి. 1 ప్లస్ వై డాష్ వస్తుంది. అందులో ఏం చేద్దాము, వై డబుల్ డాష్ ఆఫ్ 1 వేయండి. అప్పుడు ఏమొస్తుంది, 1 ప్లస్ వై డాష్ ఆఫ్ 1 దట్ ఈస్ 2 అని వస్తుంది. సో ఆ విధంగా వై డబుల్ డాష్ చేస్తే రెండు సేమ్ అవుతుంది, దట్ ఈస్ 2 అని వస్తుంది. ఇవాళ టైలర్ సిరీస్ ఫార్ములా అనేది తీసుకునేసి అందులో ఎక్స్ అనే స్థానంలో 1.21 అనేది సబ్స్టిట్యూషన్ చేశాం. బికాస్ హెచ్ వాల్యూ 0.1 తీసుకోమన్నాడు కాబట్టి. ఓకేనా, డౌట్ ఏమైనా ఉంటే అడగండి నన్ను. నెక్స్ట్ దీని ప్రకారంగా y వాల్యూ అట్ 1.1 వర్క్ చేసాము. ఓకేనా, ఎంత వచ్చింది మనకి 1 minute. y వాల్యూ అట్ 1.1 దేంట్లో వేసాను, నంబర్ 2 లో సబ్స్టిట్యూషన్ చేశాను. నంబర్ 2 లో యూలా దట్ ఇస్ టైలర్ సిరీస్ ఫార్ములా రాసుకొని అందులో 1.1 సబ్స్టిట్యూషన్. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇంకో స్టెప్ పోవాలి కదా. దిస్ ఇస్ అనదర్ స్టెప్, ఇది గుర్తుపెట్టుకోండి. 1 అంటే ఇది కనుక్కోవడం ఒక స్టెప్. ఏది y వాల్యూ అట్ 1.1 కనుక్కోవడం ఒక స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం y వాల్యూ అట్ 1.2 కనుక్కోవాలి. దానికోసం అగైన్, ఓకేనా, అగైన్ అంటే మళ్ళీ ఇంకో స్టెప్, మళ్ళా 1.1 నుంచి బిగిన్ చేసుకుంటే వెళ్ళాలి. సో దీని ప్రకారంగా మళ్ళా వై డాష్ కనుక్కోవాలి, వై డబుల్ డాష్, వై త్రిబుల్ డాష్, ఈ వాల్యూస్ అని వర్క్ చేసి మళ్ళా టైలర్ సిరీస్ ఫార్ములా రాసుకొని ఆ టైలర్ సిరీస్ ఫార్ములాలో 1.2 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో అది విషయం. ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ నన్ను దయచేసి ఇంకో క్లాస్ లో మళ్ళీ అడగండి. సరే, కానీ సిద్ధంగా చేయండి. యూజింగ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇది యూజింగ్ టైలర్ సిరీస్ మెథడ్. నాకు తెలిసి ఇంతకుముందు క్లాస్ కి ఇప్పటికి 2 క్లాసులు డిస్కషన్ వల్ల పికార్డ్స్ మెథడ్ రెండు కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంతకుముందు నేను చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాను పికార్డ్స్ మెథడ్ అండ్ టైలర్ సిరీస్ మెథడ్ ని. ఇప్పుడు మళ్ళా మీరు మళ్ళా మర్చిపోయింటారేమోని మళ్ళీ నేను రిపీట్ చేసి మళ్ళీ ఈరోజు కూడా అదే ప్రాబ్లం చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఈ ప్రాబ్లం ఏదైతే ఇస్తానో 1 or 2 హోంవర్క్ ప్రయత్నం చేయండి. సో మెథడ్ మీద కొంచెం పట్టు ఉండని, ఎట్లా ఏ మెథడ్ ఎట్లా చేస్తాం అనేటువంటి విషయం తెలుసుకోండి. సో యూజింగ్ ది టైలర్ సిరీస్ మెథడ్ ఏమన్నాడు ఇక్కడ, సాల్వ్. ఓకే, ఇదేనా చేసాం ఒకసారి చెక్ చేయండి. dy బై dx ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫార్ x is equals to 0.4 given that y equal to 0 when x is equals to 0. When x equal to 0. చేస్తారా ఏమ్మా? హోంవర్క్ ఇది నేను చేశాను అనుకుంటున్నా, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేను రాస్తాను, మీకు ఒకవేళ రాకపోతే నేను అడిగితే నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో అడిగితే కూడా చెప్తాను. గివన్ ఇంకో ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ వన్, dy బై dx ఈక్వల్ టు
1 plus xy with initial condition that y equal to 1 when when okay. When x equal to 0. When x equal to 0, ఓకే. దీంట్లో తెలియకపోతే దయచేసి అడగండి. ఎగ్జామ్ లో ఇచ్చినారంటే మళ్ళా మీరు చేయలేదనుకో మళ్ళీ ఇబ్బంది పడతారు. సో కంప్యూట్ y of 0.1 correct to 4 places. Correct to 4 places. Correct to 4 places of decimal by using Taylor series. ఎట్లా చెప్పండి? ఏమ్రా నాయనా, టైలర్ సిరీస్ మీద నేను 2 ప్రాబ్లమ్స్ చేశాను, మీకు 2 ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, లేదా ఇంకొకటి కూడా ఇస్తాను. మీరు ఏమైనా తెలియకపోతే దయచేసి నన్ను నెక్స్ట్ క్లాస్ లో అడగండి. నేను ఈ క్లాస్ కూడా మేము చేయలేము సార్ అంటే నేను చేస్తాను. ఓకే, ఈ 2 చేస్తారా? కానీ దీనికి ఆన్సర్ నేను చెప్పమంటారా? చెప్పండి. రైట్. సో మరి క్వశ్చన్ dy by dx equal to x square plus రైట్. సో దీనికి ఆన్సర్ ఏమంటే దట్ ఈస్ y ఆఫ్ 0.4 అని ఇది మనం కనుక్కోవాలి. ఎంత అంటే 1.02133 దీనికి ఆన్సర్. అర్థం చేసుకోండి, ఎక్స్ వాల్యూ 0.4 దగ్గర కనుక్కోమన్నాడు. సో y ఆఫ్ 0. అంటే ఇది ఎట్లా చేయాలా? ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో ఏం లేదురా, దీన్ని ఏం చేస్తారు, దీని నుంచి y1 కనుక్కోండి, y2 కనుక్కోండి, లేదా ఇది వద్దులే సార్ మాకు ఇది బాగాలేదనుకుంటే ఇంకో రకంగా చెప్తాను, y డాష్ కనుక్కోండి, y డబుల్ డాష్ కనుక్కోండి. ఓకేనా? అట్లాగే y త్రిబుల్ డాష్, y 4 టైమ్స్. ఈ విధంగా అంటే ఇది ఎట్లా అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి అంతే. x² ప్లస్ y² ఉంది కదా, దీన్ని డెరివేటివ్ చేయండి. ఓకేనా? డెరివేటివ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది కనుక్కున్న తర్వాత y డాష్ ఆఫ్ 0 కనుక్కోండి, నెక్స్ట్ ఏ కూడా 0 కనుక్కోండి. ఎందుకోసం 0 కనుక్కోవాలా? ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడా? 0, కాబట్టి 0 కనుక్కోవాలని చెప్తున్నాను. ఇక్కడ 0 కనుక్కోండి, ఇక్కడ 0 కనుక్కోండి. కనుక్కున్న తర్వాత దీని అంతా ఏం చేయాలా? ఈ సైడ్ రాసనే వీటినన్నిటిని ఏం చేయాలా? టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ లో వేస్తే మనకు ఒక ఫార్ములా వస్తుంది. అర్థం చేసుకున్నారా? dy by dx నుంచి దట్ ఈస్ y డాష్ అంటాం దీన్ని. y డాష్ ఈక్వల్ టు x² ప్లస్ y² ఉంది కదా, దాన్ని నుంచి ఏం చేయాలా? y డాష్ నాట్ కనుక్కోవాలి. y డాష్ నాట్ అంటే డైరెక్ట్ గా వచ్చేస్తాడా? డైరెక్ట్ గా అంటే y డాష్ ఈక్వల్ టు ఎంత? x² ప్లస్ y² అప్ప. నెక్స్ట్ y డాష్ నాట్ అంటే ఏం లేదు, ఏమని x0² ప్లస్ y0² అని అర్థం. x0 y0 లేనే ఉంటది ఆడది. ఇక్కడ ఇచ్చారు x0 వాల్యూ y0 వాల్యూ 2 సున్నానే, కాబట్టి దీని వాల్యూ కూడా ఎంత? 0.
ఆ విధంగా అనమాట. దీని వాల్యూ వచ్చేసి చెప్పేస్తాను నేను. అట్లాగే దీని వాల్యూ కనుక్కున్నాక చివరికి y వాల్యూ అటు 0.4 అనే దాన్ని ఇంతని ప్రూవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. కష్టమేం కాదు, మీరు ట్రై దిగితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం కాన్సర్ ఏమంటే ఇక్కడేమడిగాడా y వాల్యూ దీనికి y వాల్యూ అటు 0.1 ఈక్వల్స్ టు 4 డెసిమల్స్ అన్నాడు. 1053 మరి దీనికి కూడా ఏం ప్రొసీజరా y డాష్ కనుక్కోవడము, y డబుల్ డాష్ కనుక్కోవడం, ఇదే పైన రాసినట్టే. y త్రిబుల్ డాష్ కనుక్కోవడము. ఓకేనా? y త్రిబుల్ డాష్ కనుక్కోవడము మీ ఇష్టం, ఎంత ఒప్పుకుంటే అంతవరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 4 టైమ్స్ అనే కాదు, 3 టైమ్స్ కూడా ఆపేయచ్చు. y డాష్, y డబుల్ డాష్, y త్రిబుల్ డాష్ కూడా అంతవరకు కూడా కనుక్కొని కూడా దాన్ని సంబంధించినటువంటి వాల్యూస్ ఈ విధంగా y డాష్ ఆఫ్ అంటే 0, దీనికి 0, దీనికి 0 కదా. ఇక్కడ ఇనిషియల్ కండిషన్ ఏమి ఇచ్చాడు? x ఈక్వల్ టు 0 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 0 0 0 రాశాను. ఇవి కనుక్కొని దాన్ని ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే అంటే సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు టైలర్ సిరీస్ ఫార్ములా అనేది వస్తుంది మనకి. ఆ ఫార్ములాలో అంటే దట్ ఈస్ మనకి ఏమొస్తుందా y ఆఫ్ x వస్తుంది. ఎడా చూపిస్తాను. సో ఈ విధంగా y ఆఫ్ x వస్తుంది. ఎడున్నా చూడండి, ఈ విధంగా y ఆఫ్ x వస్తుంది. ఆ y ఆఫ్ x లో x అనే స్థానంలో 0.1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. అది విషయం. సరే, ఇంకొక ప్రాబ్లం కూడా, ఇదే లాస్ట్ వన్. ఇంకా నేను టైలర్ సిరీస్ చెప్పను, మీకైనా డౌట్ ఉంటే మాత్రమే అడగండి. సో ఇంకొక క్వశ్చన్ ఏమంటే, ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లం గా తీస్తున్నాను. ఇది కూడా తెలియకపోతే అడగండి నెక్స్ట్ క్లాస్, కానీ ప్రయత్నం చేయకుండా అడగద్దండి. సాల్వ్ y డాష్ ఈక్వల్ టు ఇచ్చారు x ప్లస్ వై స్క్వేర్ అంట. x ప్లస్ వై స్క్వేర్ విత్ y నాట్ ఈక్వల్ టు 1 వెన్ x నాట్ ఈక్వల్ టు 0. ఇది చెప్పండి అప్ప మీరు, ఇది ఎట్లా చేయాలా? ఇక్కడ సాల్వ్ అన్నాడు. సాల్వ్ అంటే ఏం లే, దీన్ని మీరు ఫార్ములా కనుక్కోండి అని అర్థం. ఏం ఫార్ములా? టైలర్ సిరీస్ ఫార్ములాని కనిపెట్టండి. అది విషయం. అంటే ఎట్లా చేయాలపా? నేను జస్ట్ హింట్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. సో ఏం చేస్తారు? ఇక్కడ y డాష్ ఇచ్చేసారు, x ప్లస్ వై స్క్వేర్ అని చెప్పేసి, రైట్. ఇక్కడ ఒక నిమిషం, 9 దీని టైలర్ సిరీస్ కాదయ్యా, ఇది పికార్డ్స్ అంట. ఇంకా టైలర్ సిరీస్ అడగలేదు, బట్ దీన్ని మనం పికార్డ్స్ ప్రకారం కూడా చేసేసుకోవచ్చు. ఎట్లా చెప్పండి? ఎట్లా చెప్పండి అమ్మా? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇది పికార్డ్స్ వాడుకొని చేసేయచ్చు, పికార్డ్ మెథడ్ వాడుకొని చేసేయచ్చు. సో ఇది y డాష్, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇక్కడ ఇచ్చేసారు. నా ఇంకా ఇంకేమి ఇచ్చాడు? ఇనిషియల్ కండిషన్ x నాట్ ఈక్వల్ టు 0, y నాట్ ఈక్వల్ టు 1 అని కూడా ఇచ్చేసారు. ఓకేనా? నా ఫస్ట్ అప్రాక్సిమేట్ పికార్డ్స్ అంటే మార్నింగ్ చెప్పాను, నేను చాలా ప్రాబ్లమ్స్ చేశాను. ఓకే, ఏం చేస్తాను నేను మార్నింగ్? ఏం చేస్తాను? ప్రాబ్లం చేశాను, ఎక్స్ మైనస్ వై అనేదో చెప్పాను. సో ఆ ప్రకారం కూడా చేసుకోవచ్చు. సో y1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా? పికార్డ్స్ ఫార్ములా చెప్పండి నాకు, చూద్దాం. చెప్పండి అమ్మా.
x0 to x f of x comma జీరోని f of x comma y0 అప్ప x comma y0 into dx ఓకే. సో ఏం చేస్తారు ఇక్కడ y0 అంటే ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఉంది 1 అని, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 అంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ x అని రాసుకోండి. f ఆఫ్ x కామా y0 అంటే ఎంతడా 1 ఇంటూ డిఎక్స్ అంతే. అంటే ఏం చేయాలా 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు x f ఆఫ్ x కమా y అంటే 1 ప్లస్ y స్క్వేర్ ఉంది, x కమా 1 అంటే నేను చేశాను నేను మార్నింగ్ 1 స్క్వేర్ అని, 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది into dx. I am unable. మొబైల్ వచ్చేస్తుందా? మొబైల్ కాదు, ఆడ ఫస్ట్ యాక్టివేట్ చేస్తా, కరెక్ట్ చేస్తే మొబైల్ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది నీకు పని అయిపోయినా అంటే అది చెప్పండి సార్, ఎట్లో అది ఏంటన్నా తెలిసే చెప్తాడు. అప్పుడే చెప్పినా ఆయనకి, నువ్వే రెండో పీరియడ్ రాలేదు. లేదు రైట్. ఒకదాని చెప్తే మిగతా నేను చేసుకుంటాను. రేపు చేద్దాం, రేపు ఒక పీరియడ్ అది. చెప్పండి. మొదటి పీరియడ్ ఖాళీ. సరే సరే ఇది కంప్లీట్ చేసి. సో ఇప్పుడు అర్థమైందిరా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు x ప్లస్ 1 వచ్చింది ఇక్కడ. దాని ఇంటిగ్రల్ వాల్యూ ఎంత చెప్పండి, నేనే చేస్తున్నాడు. చెప్పండి అమ్మా. 1 ప్లస్ x ఇంటిగ్రేషన్ వాల్యూ x స్క్వేర్ బై 2, 1 ఇంటిగ్రేషన్ వాల్యూ x. మార్నింగ్ చెప్పినటువంటి విషయం ఇది ఇట్లా వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1 ప్లస్ x స్క్వేర్ బై 2, 1 ప్లస్ x స్క్వేర్ బై 2. ఆ విధంగా సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోండి, y2 కనుక్కోండి. y2 అంటే మళ్ళా ఏం ఫార్ములా, y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x f ఆఫ్ చెప్పండి x కామా y1 ఇంటూ డిఎక్స్. ఓకేనా, ఇది సెకండ్ అప్రాక్సిమేషన్ అంతే. ఈ ప్రాబ్లం లో మీకు ఇచ్చిండేది ఏమిడా సాల్వ్ అన్నాడు, ఒక 2 చేయాలి. ఓకే, y2 వరకు కనుక్కొనేసి చెప్పండి. దీన్ని మాత్రం వర్క్ చేయండి, మీరే చేయండి. ఓకే, క్లాస్ ఇక్కడికి ఆపేస్తున్నా. సో ఈ ప్రాబ్లము ఎంత వస్తుందో ఫైనల్ గా నాకు చెప్పండి. సో అది కూడా రాస్తాను నేను, ఏమొస్తుంది రాసేది నేనే రాసేస్తున్నప్పండి. y0 వాల్యూ ఇక్కడ 1, ఇక్కడ 0 టు x, ఏమి ఇక్కడ x ప్లస్ y1 అన్నాడు. y1 అంటే పైన వచ్చింది కదా, అది ఇంకేం లేదు. దానికి స్క్వేర్ అడిగాడు ఇక్కడ, x ప్లస్ 1 ప్లస్ x ప్లస్ ఓకే x స్క్వేర్ బై 2. ఇటు సరిగా రాయలేకపోతున్నాను, ఇక్కడ హోల్ స్క్వేర్ అయ్యా ఈ మొత్తానికి dx స్క్వేర్ చేయాలి. a ప్లస్ b ప్లస్ సి హోల్ స్క్వేర్ వేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వచ్చిన దానికి మళ్ళీ ఇంటిగ్రల్ వాల్యూ వర్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మిగతా పార్ట్ కంప్లీట్ చేయండి. ఓకే.
చెప్పండి. స్టాప్ చేస్తాను మరి. ఈ హోంవర్క్ చేసేసేయండి. ఆ 2 ప్రాబ్లమ్స్ చేయండి అమ్మా. చేసిన తర్వాత